అమెరికాలో డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గాలం డీజిల్ ధర ఏకంగా $5 మార్కును దాటేసింది. కేవలం అమెరికాలోనే కాదు, ఈ మంటలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వేల మైళ్ల దూరంలో ఉన్న హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలే. అసలు ఈ హర్మూజ్ సంక్షోభం ఏంటి? అమెరికాలో సామాన్యుడి జేబుకు ఇది ఎలా చిల్లు పెడుతోంది? అమెరికా ఇంధన మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా డీజిల్ సగటు ధర గాలన్కు $5 మార్కును దాటేసింది. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఇది ఇంకా ఎక్కువే ఉంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇంతటి భారీ పెరుగుదల కనిపించడం దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ట్రక్ డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకప్పుడు $300 నుండి $400తో నిండే డీజిల్ ట్యాంకు ఇప్పుడు $700 మార్కును దాటేస్తుంది. ఇది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఒక హెచ్చరిక. ఇది కేవలం సరఫరా డిమాండ్ సమస్య మాత్రమే కాదు, ఇది ఒక రిపుల్ ఎఫెక్ట్. హర్మూజ్ మూతపట్టడంతో ట్యాంకర్లు ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. అమెరికా నెట్ ఎనర్జీ ఎగుమతిదారు అయినప్పటికీ కొన్ని రకాల ముడి చమురు కోసం ఇప్పటికీ గల్ఫ్ దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ సరఫరా ఆగడంతో రిఫైనరీల ఉత్పత్తి ఖర్చు పెరిగింది. ఫెడెక్స్ వంటి పెద్ద లాజిస్టిక్స్ కంపెనీలు ఇప్పటికే ఫ్యూయల్ సర్ఛార్జీలను పెంచేశాయి. డీజిల్ ధర $3.55 దాటితే ఈ కంపెనీలు అదనపు భారాన్ని కస్టమర్లపై వేస్తాయి. ఇప్పుడు అది $5 దాటడంతో సామాన్యుడిపై భారం రెట్టింపైంది. ధరల పెరుగుదల ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల దగ్గరే ఆగిపోదు. డీజిల్ ధర పెరిగితే దాని ప్రభావం ప్రతి వస్తువుపైన ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో సరఫరా అయ్యే ఆహార పదార్థాలు, మందులు, నిత్యావసరాలు అన్ని డీజిల్ ఇంజన్ల మీదే ప్రయాణిస్తాయి. రవాణా ఖర్చులు పెరగడంతో ద్రవ్యోల్బణం భయం పట్టుకుంది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం చమురు ధరల్లో ప్రతి డాలర్ పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని మరో 0.5% పెంచుతుంది. అమెరికా రాజకీయాల్లో కూడా ఈ ధరలు మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఈ పరిస్థితిని ప్రపంచ శాంతి కోసం మనం చెల్లిస్తున్న చిన్న ధర అని అభివర్ణించినప్పటికీ సామాన్య అమెరికన్లు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. కానీ హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడితే ఆ నిల్వలు కూడా సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ సంక్షోభం కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను కదిలించే అంశం. అమెరికాలో డీజిల్ ధర పెరుగుదల ఒక ప్రారంభం మాత్రమే. ఒకవేళ ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గకపోతే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్కు $120 లేదా $150కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు అమెరికానే కాదు, అన్ని దేశాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.